ఒక పచ్చని అడవిలో ఎన్నో జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. సింహం, రాజు, ఏనుగు, జింక, నక్క, కోతి అందరూ సంతోషంగా జీవితం గడిపేవారు. కానీ ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుపోయింది. మెరుపులు మెరిపించాయి. గాలులు ఊపిరాడనంత బలంగా వీచాయి. వెంటనే పెద్ద వర్షం మొదలైంది. అయ్యో, నా చిన్న గూడు అంతా నీటితో నిండిపోయింది. ఇల్లు కూలిపోతుంది. నేను ఎక్కడ ఉంటాను ఇప్పుడు? ఇల్లు కూలిపోతుంది. కుందేలు భయపడుతూ పరిగెత్తుతుంది. కుందేలు నిశ్చయంగా మనసులో ఇలా అనుకుంటుంది, సరే, నేను సింహం రాజు దగ్గరికి వెళ్తాను. ఆయన దయచేసి నన్ను అడవిలో ఉండనిస్తాడేమో. కుందేలు వర్షంలో తడుస్తూ సింహం రాజు కోటకు చేరింది. రాజా, నా చిన్న ఇల్లు ఈ వర్షంలో కూలిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఈ అడవిలో ఒక మూలన ఉండడానికి నాకు అనుమతి ఇవ్వండి రాజా. చిన్నవాడివైనా నువ్వు కూడా ఈ అడవి భాగమే. ఇక్కడే ఉండు, నీకో స్థలం ఇస్తాం. ధన్యవాదాలు రాజా, మీరు నిజంగా గొప్పవారు. రోజులు గడుస్తున్నాయి, కానీ వర్షం మాత్రం ఆగలేదు. చెట్లు కూలిపోతున్నాయి, గుడిసెలు కూలిపోతున్నాయి, అన్ని జంతువులు ఇబ్బంది పడుతున్నాయి. ఇదేం వింత! ఇంత కాలంలో ఇంత వర్షం మనం ఎప్పుడూ చూడలేదు. నేను ఏదో గమనించాను. ఈ కుందేలు మన అడవిలోకి వచ్చినప్పటి నుంచే వర్షం ఆగడం లేదు. అదేంటి? నిజంగానే కుందేలు కారణమా? అవును, కుందేలే కారణం. దీన్నే బయటకు పంపేస్తే వర్షం ఆగిపోతుంది. అయ్యయ్యో, కుందేలు రైట్ కింగ్ అయ్యాడా లేక వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నాడా? అందరూ గట్టిగా నవ్వుతారు. సింహం రాజు బాగానే అనిపిస్తుంది. సరే, కుందేలుని పంపిద్దాం. బాధతో కుందేలుని ఆ అడవి నుంచి పంపేశారు. కుందేలు కన్నీళ్లతో, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నన్ను పంపేస్తున్నారు. కుందేలు వెళ్ళిపోయాక వర్షం బాగా ఇంకా బలంగా కురిసింది. జంతువుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. చెట్లు కూడా విరిగిపోయాయి. అయ్యో, ఇప్పుడు మనకు ఉండడానికి స్థలం లేదు. ఏం చేద్దాం? మనమే తప్పు చేశాం. కుందేలుని కారణం లేకుండా పంపేశాం. నేను వెళ్ళి తనని వెనక్కి తీసుకొస్తాను. అలాగనకరా, కానీ జాగ్రత్తగా వెళ్ళు, లేదంటే కుందేలు ఇప్పుడు రైన్ గోడ్ అయి ఉంటాడు. ఏనుగు వర్షంలో తడుస్తూ కుందేలుని వెతికింది. ఒక పెద్ద రాయి కింద దాక్కుని వణుకుతూ ఉన్న కుందేలును చూసింది. కుందేలు, మేము పొరబడ్డాం. వర్షానికి నువ్వు కారణం కాదు. దయచేసి మళ్ళీ మా దగ్గరికి రా. అలా అయితే వస్తాను, కానీ ఈసారి మళ్ళీ నన్ను పంపివనని మాటివ్వాలి. మాటివ్వబోతున్నా. ఇకపై ఎవ్వరూ నిన్ను అన్యాయంగా తాకరు. కుందేలు అడవిలోకి అడుగు పెట్టగానే వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. మబ్బులు కరిగిపోయాయి. ఎండ వెలిసింది. జంతువులందరూ సంతోషంతో కేకలు వేశారు. ఇది మనందరికీ ఒక పాఠం. చిన్నవాడైనా ప్రతి జీవికి ఒక విలువ ఉంటుంది. అవును, ఇకపై ఎవ్వరిని తక్కువగా చూడం. ఇక నుండి వర్షం రాకపోతే కుందేల్ని సన్గాడ్ అని పిలుస్తామేమో. జంతువులందరూ నవ్వుతూ సంతోషంగా గడుపుతారు. నీతి: చిన్నవాడైనా బలహీనుడైనా ప్రతి ఒక్కరి ఉనికి విలువైనదే. ఎప్పుడూ ఎవ్వరిని తక్కువగా చూడకూడదు.